క్లాత్ తీసి ఆర్డర్ వస్తుంది కదా, అక్కడి నుంచి వరకు వస్తుంది కదా, తల్లి కట్టేస్తారు, క్లాత్ కట్టేస్తారు. ఓకేనా? సో అక్కడ ఏం కనపడుచుకుని చేస్తారు, క్లీన్ చేసుకుంటారు. ఇక్కడ చేసేసుకుంటారు. అక్కడ రోడ్డు మీద డైరెక్ట్ చేసుకున్నా పర్లేదు. అక్కడ ప్లేస్ లేదు, అందరు ఎక్కువ మంది అనుకుంటే ఇక్కడ చేస్తారు. అంతా బాగా కదా, అక్కడ డ్రైనేజ్ వస్తుంది కదా. ఈ ఫ్యూచర్లో డ్రైనేజ్ మీరు తీసేయాలి. అంతా కూడా మీరు రాస్తే మీ ప్రోటోకాల్ లేవు, తీసేయాలి. రెడీ ఫర్నిచర్ చూస్తాం. ఎనర్జీ క్రియేటివ్, ఎనర్జీ నెగిటివ్ క్రియేటివ్ చేయాలి. అందరికీ నమస్కారం అండి. హుస్నాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో రేపు 27వ తారీఖు శుక్రవారం నాడు ఈ ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, అలానే తుమ్మల నాగేశ్వర గారు, ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారండి. ముఖ్యంగా ఇక్కడ 3 ఫంక్షన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 150 బెడెడ్ హాస్పిటల్కి మనకి శాంక్షన్ అయిందండి. ఎగ్జిస్టింగ్ యూపీహెచ్సి ఉంది, అలాగనే మాతా శిశు హాస్పిటల్ కూడా ఉంది. ఈ రెండింటి తోడు ఆల్రెడీ ఈ 2 కలిసి 100 బెడెడ్ హాస్పిటల్. సో ఇంకా అడిషనల్గా మనకి 150 బెడ్ హాస్పిటల్కి శాంక్షన్ అయింది. సో ఈ ఏదైతే న్యూ బిల్డింగ్ అయితే ఉందో దీనికి రేపు ఇనాగ్రేషన్ చేస్తున్నారు మినిస్టర్ గారు అందరూ కూడా. అదేవిధంగా 150 బెడ్ హాస్పిటల్కి అడిషనల్గా శాంక్షన్ అయిన దానికి కూడా రేపు ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. అదేవిధంగా మనకి 4 లేన్ రోడ్డు హుస్నాబాద్ టు చిగురుమామిడి వరకు 4 లేన్ రోడ్డు ఆర్ఎండి ఇవ్వడం ఉందండి. దానికి కూడా శంకుస్థాపన జరుగుతుంది. ఈ 3 కార్యక్రమాలు రేపు ఉదయం 11:30 నుంచి జరుగుతాయండి. ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్ కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ.